సంవత్సరాలు బోనాలు సెలబ్రేషన్స్ ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరగడం సందర్భంగా రావడం జరిగింది. అయితే నేను లేట్ డాక్టర్ బి దానప్ప గౌలిపురాలో మాణిక్యపురం టెంపుల్ పక్కన ఉండే వాళ్ళము. స్కూల్ డేస్, కాలేజ్ డేస్ అంతా కూడా ఈ ఏరియాలో జరిగింది. ప్రతి బోనానికి ఇక్కడికి వస్తాను. అందరూ బాగుండాలని అందరి గురించి ప్రే చేశాను. ముఖ్యంగా ఎవరికి ప్రాబ్లం రాకుండా అందరూ హ్యాపీగా ఉండాలని ప్రే చేస్తాను. ఇక్కడ టెంపుల్ వాళ్ళు కూడా ఎంతో ప్రేమతో అటెండ్ అయ్యి పూజ జరిపిస్తారు. టెంపుల్ సంబంధించి అందరి అధికారులకు పూజలు సిన్సియర్ థ్యాంక్స్. చైర్మన్ ఆధ్వర్యంలో రాఘవేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరగడం. అందరికీ నమస్కారం. శ్రీమాతే నమః. ఈరోజు గౌరవ శెట్టి గారు ఇక్కడ దర్శించుకోవడం, గౌరవ సమర్పించడం అనేది నా అదృష్టం. అదేవిధంగా అమ్మవారి కటాక్ష వీక్షణాలు చెప్తే వరుసగా హైకోర్టు జడ్జిగా వారు వరుసగా బిజీ ఉన్నప్పటికీ ఈరోజు దాదాపుగా 6-7 టెంపుల్స్ దేవస్థానాలకి వారు అమ్మవారి దేవాలయాలకు వెళ్ళడం, గౌరవ సమర్పించడంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. లాల్ దర్వాజా సింహాని టెంపుల్ అనేది పేరు ప్రఖ్యాతికి సంబంధించింది. దాదాపుగా 100 ఏళ్లకు పైబడి చరిత్రటువంటి టెంపుల్. ఈ టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో అద్భుతంగా ఈరోజు జరుగుతుంది. పోలీస్ వారు, ఇతర డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ సహకారంతో జరుగుతుంది. హైకోర్టు జడ్జి గారు ఇదే ప్రాంతంలో ఉండి కొద్దిగా మొత్తం కూడా ఈ ఏరియాలో చదువుకొని టోటల్గా మొత్తం విద్యాభ్యాసం చేస్తున్న ఆ యొక్క స్కూళ్ళని మర్చిపోకుండా అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా భవన స్థాపించడం ప్రాంతాన్ని మర్చిపోకుండా సేవ చేస్తున్నటువంటి హైకోర్టు జడ్జి గారికి దేవస్థానం తరఫున, దేవాదాయ శాఖ తరఫున కృతజ్ఞతలు మరియు నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.